ఓం త్రాతారమింద్రమవితారమింద్రగం హవే హవే సుహవగం సూరమింద్రం హువేను శక్రం పురుహూతమింద్రస్య స్వస్తి నో మఘవాధాత్వింద్రః ఆవాహయేదోం విమలాయే నమః ఓం కమలాయే నమః ఓం కృష్ణాయే నమః. జయ శ్రీమన్నారాయణ. గంధాదిభిరభ్యర్చయేత్. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనమంతా చాలా అదృష్టవంతులం. భగవద్రామానుజులు తాము దివ్యసాకేతం నుంచి ఇక్కడికి వైభవంగా వేయించేశాడు ఈ వేదిక మీదకు. మనం తిరుమల కొండకు వెళ్ళి గంటల తరబడి అక్కడ క్యూలో నిలబడి ఒక క్షణం కూడా చూడలేక అయ్యా మా భాగ్యం ఇదేనా అని చింతిస్తూ తిరిగి రానక్కర్లేనటువంటి స్థితిని కలిగిస్తూ మన వేణు దంపతుల యొక్క సౌజన్యం చేత, ఔదార్యం చేత మనందరం ఇక్కడ శ్రీనివాసుని యొక్క కళ్యాణాన్ని భవ్యమైన రీతిలో భగవద్రామానుజుల యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో భగవద్రామానుజ సిద్ధాంత ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నటువంటి పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర స్వామి వారి ప్రత్యక్ష మంగళాశాసనములతోటి పర్యవేక్షణలో అహోబిల రామానుజీయర స్వామి వారు, దేవనాథ రామానుజీయర స్వామి వారుల యొక్క పర్యవేక్షణలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈనాడు జరుపుకుంటున్న శ్రీనివాస కళ్యాణం శ్రీకృష్ణ కళ్యాణము, సీతారామ కళ్యాణముగా భావించవలసి ఉంటుంది. ఎందువలనంటే శ్రీనివాసుడు యుగలావతారం. యుగళావతారం అంటే రెండు తత్వములను తమలో ఇమిడ్చుకున్నటువంటి అవతారం. ఒక తల్లికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం, తన ధర్మపత్నికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం కోసం తాను శ్రీనివాసుడిగా వచ్చింది స్వామికి. కృష్ణావతారంలో యశోదమ్మ స్వామిని చక్కగా సంయమించి పోషించి పెంచింది. దేవకీదేవి యొక్క గర్భంలో స్వామి పుట్టినా ఆవిడకు విశేషమైనటువంటి బాల్య చేష్టలను అనుభవించే యోగం కలిగించకపోయినా యశోదమ్మకు మాత్రం ఆ యోగాన్ని కలిగించారు. అటు తరువాత తాను పెద్దవాడై ద్వారకాధీశుడై మధురా నాయకుడై తాను కళ్యాణ వైభవాన్ని పొందిన దశలో యశోదమ్మ స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని దర్శించలేకపోయింది. అలా దర్శించలేనటువంటి ఆ తల్లి, నాయన నిన్ను పెంచాను కానీ, నీకు సంయమించి పెంచాను కానీ నీవు పరిణయమాడినటువంటి ఆ వైభవాన్ని చూచే భాగ్యం నాకు కలగలేదురా, నాకు ఆ భాగ్యాన్ని కలిగించవా అని ప్రార్థించింది. ఆవిడ కోరింది యశోదమ్మ. ఆ యశోదమ్మ యొక్క కోరికను తీర్చడం కోసం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అమ్మా నేను అవతరిస్తాను, కలియుగ ఆరంభంలో కృతయుగంలోనే నేను గోవిందునిగా వస్తాను. గోవిందుడంటే వారాహమూర్తి. నిజానికి వారాహమూర్తికి ఏర్పడిన గోవింద అనేటువంటి నామము అదే వారాహమూర్తి వేయించేసి ఉన్న వారాహమూర్తి యొక్క అనుమతితో శ్రీనివాసుడిగా తాను వచ్చినటువంటి స్వామి కూడా తాను ఆ గోవిందనామంతో లోకంలో చాలా ప్రసిద్ధిని పొందాడు. అందువల్ల నేను కలియుగ ఆరంభమందు శ్రీనివాసునిగా ఆవిర్భవిస్తాను, పద్మావతి యొక్క పరిణయం చేసుకుంటాను. అమ్మా ఆ పరిణయం జరిపించేటువంటి బాధ్యత నువ్వే స్వీకరిస్తావు. అంతేకాదు ఆ పద్మావతీ దేవితో పరిణయం జరగడానికి కావలసినటువంటి పూర్వరంగం, ఒక దౌత్యం మా ఇరువురి మధ్య ఒక రకమైనటువంటి సఖ్యం ఏర్పడేటట్టుగా నీవే చేస్తావమ్మా. నీవు ఆ వేడుకను కూడా తప్పకుండా ముందు నేను ఎత్తబోయే అవతారంలో తీర్చుకుంటావు అన్నాడు స్వామి. అలా అన్నందువల్ల కృష్ణుడే తాను కృష్ణావతారం తరువాత ద్వారకాధీశుడైన స్వామి కలియుగ ఆరంభములు అంటే కలియుగం ముగిసే సమయంలో ద్వాపరాంతమందు కృష్ణుడుగా ఆవిర్భవించిన స్వామి కలియుగ ఆరంభమైన తరువాత తాను శ్రీనివాసుడిగా తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడం కోసం, తల్లికి తాను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం శ్రీనివాసుడిగా ఆవిర్భవించాడు. అంతేకాదు ఇక్కడ స్వామి తాను కంకణబద్ధుడవుతున్నాడు. కంకణ బంధనం చేసుకోవటం వల్ల స్వామి తాను జగద్రక్షణ దీక్ష దక్షుడవుతున్నాడు. ఏదైనా ఒక పనిని మనం చెయ్యాలి అంటే నడుముకి కట్టుకుంటాం, చేతికి సూత్రం కట్టుకుంటాం. నడుముకి కట్టుకున్న కట్టు వల్ల
మేము ఈ పనిని సక్రమంగా నెరవేర్చగలము అనే ఒక బలాన్ని స్వీకరించడము, ఏ రకమైనటువంటి ప్రతిబంధం వచ్చినా ఆ ప్రతిబంధాన్ని తీర్చుకుని మేము ఆ కార్యక్రమాన్ని చేస్తామని అని ఒక కంకణులు అంటారు. కంకణాన్ని కట్టుకోవడం దీక్షితుడైనటువంటి స్వామి అమ్మవారి యొక్క పరిణయాన్ని చేసుకుని మనందరినీ కూడా రక్షించవలసినటువంటి అవసరం ఉంది కనుక ఆయన జగద్ రక్ష దీక్ష దక్షుడై తాను కంకణాన్ని కట్టుకున్నాడు. గోవింద గోవింద. రామావతారంలో స్వామి సీతమ్మతోటి తాను వేడుకగా ఉన్నటువంటి దశలో సీతమ్మ ప్రార్థన చేసిందిట, అయ్యా స్వామి, నిజానికి నేను క్లేశాలు అనుభవించానని లోకం అనుకుంటోంది. వాల్మీకి మహర్షి కూడా రాసి ఉన్నాడు. కానీ నా స్థానంలో క్లేశమును అనుభవించినటువంటి ఆవిడ ఒక ఆవిడున్నది, ఆవిడ పేరు వేదవతి అని. అందువల్ల నిజానికి రావణాసురుడు నన్ను తీసుకుని వెళ్ళాడు, లంకలో నన్ను ఉంచాడు, నాకు క్లేశాన్ని కలుగజేశాడు అని లోకం అనుకుంటాం తప్ప, నేను అగ్ని యొక్క స్థానంలో పాతాళంలో భద్రంగా ఉన్న దశలో నా భూమికను ధరించి నా వేషం వేసుకుని లంకకు వెళ్ళి ఆ రావణాసురుని యొక్క చెరలో అనేక క్లేశములు అనుభవించింది వేదవతి అనేటువంటి అమ్మాయి. అందువల్ల ఆ అమ్మాయిని స్వామి నీవు కరప్రగ్రహం చేస్తే బాగుంటుంది, నన్ను ఎలా మన్నించావో ఆమెను కూడా నీకు నా గురించి ఇంత క్లేశం అనుభవించిన వేదవతి యొక్క పాణిగ్రహణాన్ని చేయవా స్వామి అని సీతమ్మ రాముని ప్రార్థించిందిట. అలా ప్రార్థించినప్పుడు అమ్మా, ఈ అవతారంలో రామావతారంలో నీవు తప్ప మరొక స్త్రీ యందు నేను ప్రీతి కలిగినటువంటి వాడిని, సాన్నిహిత్యం గల వాడిని కానీ అవటానికి అవకాశం లేదు. నేను ముందు ముందు శ్రీనివాసునిగా భూమి యందు అవతరిస్తున్నాను. అలా అవతరించినప్పుడు ఆ అమ్మ ఆవిడ ఆ వేదవతి తాను పద్మావతిగా ఆవిర్భవిస్తుంది. ఆ దశలో ఆ పద్మావతి రూపిణి అయిన వేదవతి యొక్క కర పరిగ్రహణం నేను చేస్తాను అని స్వామి ఆనాడు రామావతారంలో చేసిన వాగ్దానానికి తగిన విధంగా రాముడే తాను శ్రీనివాసుడయ్యాడు, కృష్ణుడే తాను శ్రీనివాసుడయ్యాడు. అందుకే తిరుపతి వెళతాం. ఇప్పుడు మా స్వామివారు చెప్పినట్లుగా వెళ్ళినటువంటి వాళ్ళు 16 గంటలు 18 గంటలు 20 గంటలు ఎన్ని గంటలో తెలియదు వెళతాం, ఆ క్యూలో నిలబడతాం. వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం కూడా స్వామి యొక్క మందస్మిత వదనార విందాన్ని దర్శించేటువంటి భాగ్యం మనకు కలగదు. అటువంటిప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ స్వామిలో ఏం చేసినటువంటి వారు ఎవరు? అసలు ఆ వైభవాన్ని పొందుతున్న వారు ఎవరు తెలుసుకునేటువంటి స్థితి మనకు ఉండదు. కానీ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. అక్కడ వెంకటేశ్వరుడు ఉండేటువంటి శ్రీకృష్ణ శ్రీరాములు ఇద్దరి యొక్క ఆ సందర్భాన్ని మన స్వామివారు చాలా అందంగా వివరిస్తారు. వెంకటాచలి ఇతిహాసమాలలో ఆ రకమైన సన్నివేశం యొక్క ప్రస్తావన ఉన్నది. అక్కడ శ్రీకృష్ణ స్వామికి జరిగేటువంటి వైభవం ఏమిటి? తిరుమలలో శ్రీరామచంద్రుల వారు ఎందుకు వేయించేసి ఉన్నారు? ఇద్దరు ఉంటారు. స్వామి తన ధ్రువమూర్తిగా తాను నిలబడి ఉంటే ఆ ప్రక్కనే కృష్ణుడు ఉంటాడు, రాముడు ఉంటాడు. వారి యొక్క వైభవం ఏమిటి అనేది మా స్వామివారు వారి యొక్క ముఖార మీద నుంచి మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం యజ్ఞోపవేతం వరం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాద్ ఆయుష్యమగ్ర్యం హృదయం చ శుభ్రం యజ్ఞోపవేతం వరమస్తు తేజః. గోవింద యజ్ఞోపవేత ధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. బోలో వెంకటేశ భగవాన్ కీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తదర్థం కన్యాం వృణీర్థమితి చతురో భాగవతోత్తమాన్ శ్రీ పాంచరాత్రాగమతంత్రజ్ఞాన్ శ్రీ వైష్ణవోత్తమాన్ దక్షిణతాంబూలాదినా సంభావ్య తాన్ విష్ణోర్నుగమిత్యభిమంత్ర్యా ప్రేషయేత్. ఓం విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయ దత్తరగుం నరస్థం వినక్రమాణస్త్రేధోరుగాయ విష్ణోరురాణమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్లప్త్రే స్వ విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా.
ते कन्यावरणार्थं कन्यादातारं गत्वा ब्रुवते अनन्दवेद शाखाध्यायिने अच्युत परब्रह्मणे आदिनारायणाय निराकार साकार पंचार्षेय प्रवरान्वित अच्युत गोत्रोद्भवाय चतुर्दश भुवनाधीश्वराय अखिलांड कोटि ब्रह्मांड नायकाय तत्वाधीताय सकल निष्कलंक स्वरूपाय స్వామి యొక్క శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా స్వామి కంకణాన్ని స్వీకరించాడు. ఆ తరువాత రెండవ యజ్ఞోపవీతాన్ని స్వీకరించాడు. ఆ పైన బ్రహ్మచారిగా ఉన్నటువంటి స్థితి నుండి గురువు యొక్క అనుగ్రహంతో తాను ఉత్తమమైనటువంటి బ్రహ్మచారి ఆశ్రమం తర్వాత ఉండేటటువంటి ఆశ్రమాన్ని స్వీకరించడానికి యోగ్యత కలిగింది అని రెండవ యజ్ఞోపవీతాన్ని ధరించాడు శ్రీనివాసుడు. ఆ స్వామికి గృహస్థ ధర్మాన్ని అవలంబించడానికి స్వామికి తగినటువంటి వధువు కావాలి అని స్వామి సన్నిధి నుండే శ్రీనివాసుని యొక్క వైభవం తెలిసినటువంటి మహానుభావుల్ని తన దగ్గర నుండి తనకు తగినటువంటి వధువు ఎక్కడైనా దొరుకుతుందా అని వెతికి రమ్మని స్వాముల్ని సత్కరించి తిరిగి రావడం కోసం దారి ఖర్చులుగా సంభావనాదుల్ని అందించి పంపించాడు శ్రీనివాసుడు స్వామి సన్నిధి నుండి. వారంతా మనకిప్పుడు వినిపిస్తున్నారు. స్వామి సన్నిధి నుండి అన్ని లోకాలలో తిరిగినట్టుగా తిరిగి మన ఈ స్థానానికి చేరుకున్నారు. వారంతా కూడా ఏడుకొండలవాడు అయినటువంటి వెంకటేశుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని యొక్క వంశ పరంపర సకల సంపదలు అలానే స్వామికి ఉండేటువంటి కళ్యాణ గుణ పరంపరలో ఉండేటువంటి వైభవాన్ని అంతటినీ కూడా మనకి తెలియచెబుతున్నారు. స్వామి అచ్యుత గోత్రంలో అవతరించాడు. స్వామి చతుర్దశ భువనాలకి అధిపతి ఆశ్రిత వత్సలుడు అయినటువంటి స్వామి మమ్మల్ని పంపించారు, మీ దగ్గర వధువు ఉన్నదా అని. సహజంగా వివాహం కళ్యాణం అనగానే మనం కొన్ని చూడాలి అంటారు. స్వామి ఎవరికి సంబంధించిన వాడు, ఏ గోత్రంలో పుట్టాడు, వారి యొక్క వంశ పరంపర ఎలాంటిది అని చూస్తాం. స్వామి వైభవాన్ని కూడా మనకి అలానే తెలియజేస్తున్నారు. అచ్యుత గోత్రంలో అవతరించాడు శ్రీనివాసుడు. ముత్తాత గారు పరబ్రహ్మలు, తాతగారు ప్రద్యుమ్నులు, తండ్రి గారు వాసుదేవ అనేటువంటి పేరు కలిగినటువంటి వంశ పరంపరకి కలిగినటువంటి స్వామి అర్చావతారంలో మన కన్యని స్వీకరించడానికి వేంచేసినటువంటి స్వామి, సంసిద్ధుడుగా ఉన్నటువంటి స్వామి సాక్షాత్తు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి అని మనకి తెలియచేశారు. స్వామి గొప్పతనం ఇంతటిది అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకంటే సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క నీటి బిందువుని మనం లెక్క పెట్టాలంటే ఎంత మూర్ఖం అనిపిస్తుందో, అలానే స్వామి యొక్క కళ్యాణ సంపద కూడా ఆ పరంపర అంత గొప్పది అంటారు. ఒక కళ్యాణ గుణాన్ని మనం తెలుసుకోవాలంటేనే మన జీవితాలు సరిపోవు. తానే ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని మనకి తెలియచేయడం కోసం తాను అవతరించాడు అంటారు. ఆ స్వామి మన చెంతకి రానున్నాడు. ఆ స్వామి కళ్యాణం స్వీకరించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. మరి ఆ స్వామి మనం కన్యని సమర్పిద్దామా? మనమంతా సమర్పించడానికే కన్యాదాతలుగా మనం ఇక్కడికి చేరుకున్నాం, కన్యాదానం చేయడానికి. ఆ స్వామి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఇంతటి అదృష్టం మన తలుపు తట్టి మన ముంగిట ఉంటే కాదని ఎందుకు అనుకుంటాం కదా. మనకి ఆచార్యులు మనకి ఎదురు ఉండి మనకి ఆ అదృష్టాన్ని అనుగ్రహింపచేస్తున్నారు. కాబట్టి ఆ స్వామికి మనం కన్యా సమర్పణ చేస్తున్నామని మనమంతా కూడా సంసిద్ధతని వ్యక్తపరుస్తాం. ఒకసారి అంతా గట్టిగా చెబుదాం. వృణీమహే అహోదాస్యామః. ఇది మా యొక్క అదృష్టము, ఆ స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని సమర్పించుకోవడం అని మనం చెప్పాం. స్వామి సన్నిధికి అమ్మల యొక్క అయితే అమ్మని స్వీకరించడానికి తాను ఒక అమ్మ కోసం తాను మన దగ్గరికి వస్తే పంపిస్తే మన యొక్క రక్షణ కోసమని మన యొక్క బాధ్యతల్ని తాను చూడడం కోసము అని ఇద్దరమ్మల్ని మనం సమర్పిస్తున్నాము. శ్రీదేవిగా ఆ అమ్మనే మరొక పేరుతోటి క్షమా గుణ
సంపన్నురాలైనటువంటి భూదేవిగా ఇరువురి అమ్మల్ని కూడా సమర్పిస్తున్నాం. ఆ అమ్మలో అవతరించినటువంటి వంశ పరంపరని కూడా ఇప్పుడు స్వామికి వినిపిస్తున్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సౌభాగ్య విశ్వంభరత్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా విశ్వంభర శర్మణానప్త్రీ రత్నాకర శర్మణః పౌత్రీ క్షీరార్ణవ శర్మణః పుత్రీ శ్రీ పద్మావతీనాం నీం సాక్షాల్ లక్ష్మీం వరార్థినీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. వసుంధర స్థిరధరత్రయార్షేయ శ్రీదేవి అమ్మవారు అవతరించినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రంలో అవతరించింది. రత్నాకరుల యొక్క మునిమనవరాలు, విశ్వంభరుల యొక్క మనుమరాలు, క్షీరార్ణవుల యొక్క కుమార్తె అయినటువంటి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి శ్రీదేవి ఈ అమ్మని మనం సమర్పిస్తున్నాం. ఆ తర్వాత లావణ్య గోత్రంలో అవతరించినటువంటి మహానుభావుల యొక్క కుమార్తె అయినటువంటి అమ్మని సమర్పిస్తున్నాం. లావణ్య గోత్రంలో విపులుని యొక్క మునిమనవరాలు, గహ్వరుల యొక్క మనుమరాలు, కాశ్యపుని యొక్క కుమార్తె అయినటువంటి భూదేవిని సమర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాము అని అమ్మల యొక్క వంశ పరంపరను కూడా మనం స్వామి సన్నిధికి వినిపించాం. ఇది ఇలా ఈ జోడి కలగడం లోకానికి క్షేమకరమని పెద్దలంతా కూడా నిర్ణయించి వారికి వేద ఆశీర్వచనాన్ని చేస్తున్నారు. ఇప్పుడు ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ఠ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం ఓం యశస్కారం బలావంతం ప్రభుత్వం ఆజాధిపతిర్బభూవ సంకీర్ణరాగాస్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు తదాగతాయ వరాయ ఆసనార్థం ఉదగ్రం గోర్చం దద్యాత్ అయంతే మిష్ఠరా తదా ప్రతద్విష్ణునితి పాద ప్రక్షాళనం కుర్యాత్. కళ్యాణ మహోత్సవ ఘట్టంలో స్వామి కళ్యాణ మండపానికి వేంచేసి ఇప్పుడు కళ్యాణపు పీట మీద వేంచేస్తున్నాడు. మంత్రపూర్వకంగా స్వామికి ఆసనాన్ని సమర్పించి స్వామిని కూర్చుండబెడుతున్నాం. మనమంతా కన్యాదాతలం. మన అమ్మల్ని స్వీకరించడానికి తాను ఆసీనుడై వచ్చాడు. అంతటా ఉన్నా కానీ మనకి అందడం కోసమని తాను అర్చామూర్తిగా మనకి స్వామి అనుగ్రహించి ఇక్కడ వేయించేశాడు. ఆ స్వామికి ఆసనాన్ని సమర్పిస్తున్నాం. ఓం స్వామికి పాద ప్రక్షాళన జరుగుతుంది. ఒకసారి సేవించండి. బ్రహ్మ కడిగిన పాదం అది. ఆ పాద తీర్థాన్ని రుద్రుడు శిరస్సున జల్లుకున్నట్ట. పాదోదకేన స శివ స్వశిరోద్ధృతేన అంటారు యామునాచార్యులు వారు. భగవంతుని పాదతీర్థం ఎవరిపై పడితే వారిలో ఉన్న దోషాలు పోయి వారు మంగళకరులవుతారు అని శాస్త్రం చెప్తోంది. అలాంటి భగవత్ పాదతీర్థాన్ని ఒకసారి ప్రక్షాళన గావించి ఆ తీర్థాన్ని మామగారు శిరస్సును జల్లుకుంటున్నారు. మనమే కన్యాదాతలం. ఆ తీర్థాన్ని మన దగ్గరికి తీసుకొస్తారు స్వాములు. చక్కగా అందరం కూడా శిరస్సును జల్లుకుందాం. నమస్కారం చేసుకోండి. గోవింద ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అచ్చందపుత్రక ఉతపరన్న సృష్మర్చత అర్చత ప్రార్చత హిరణ్యరూపైది మంద్రేణ శ్రీవత్సాంగుళీయకమకర కుండల మనోహరైః దేవమలంకుర్యాత్. మామగారు అల్లుణ్ణి చక్కగా అలంకరిస్తున్నాడు. అనేక కిరీటాలని అలాగే నాగాభరణాలని అన్నిటినీ సమర్పిస్తున్నాడు జనకుడు. మన ఆకాశరాజు గారు అనేక ఆభరణాలు ఇచ్చి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి స్వామికి మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. ఆవు పెరుగు తేనె ఈ రెండూ కలిపినటువంటి ఒక మంత్రపూతమైనటువంటి
ఆ పదార్థాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళ కులంలోనే గొప్ప తేజస్సు కలిగిన వాడు అవుతాడని శాస్త్రం చెప్పినటువంటి మధుపర్కాన్ని మంత్రిస్తున్నారు ఆవు పెరుగుని తేనెని. అంగుష్ఠానామికాభ్యాం ప్రణవేన త్రిః ప్రదక్షిణమాలోడ్య అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః అమృతోపస్తరణమసేత్యవః ప్రాస్య అమృతోపస్తరణమసి యన్మధున ఇతి మధుపర్కం సకృత్ ప్రాసయేత్. ఓం యన్మధునా వాద్యం మంగళవాద్యం తేనాహం మధునా మధువ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమో మధువ్యోసాని సకన్మంత్రేణ ద్విస్తూష్ణీం అమృతా పిధానమసి ఇతి అపఃప్రాస్య హస్తం ప్రక్షాళ్య తతః ఇవం వస్త్రాణీతి వస్త్రాణి ఓం ఇవం వస్త్రాణి స్వామి కళ్యాణ మహోత్సవంలో